శ్రీ గురుభ్యో నమః. శ్రీమాతే నమః. ఒక ముంగీసు చెప్పింది, ఎవరినైనా ఎగతాళి చేస్తే వారికి పరమేశ్వరుడు ఎటువంటి శిక్షణ విధిస్తాడు అని. ఒక ఊరిలో ఒక జమీందారు నివసిస్తూ ఉండేవాడు. ఆ జమీందారికి చాలా భూములు ఉన్నాయి, మంచి ఇల్లు ఉంది, ధనము ధాన్యము నౌకర్లు అతని దగ్గర అన్నీ ఉన్నాయి. తనకి ఏ విషయానికి కూడా ఎటువంటి లోటు కూడా లేదు. కానీ తనకి సంతానం కావాలి అనే కోరిక ఉంది. ఆ కోరికతోనే ఆ ధనవంతుడు 3 వివాహాలు చేసుకున్నాడు. కానీ తనకి సంతానం కలగలేదు. సంతానం మీద కోరికతోనే తను 3 వివాహాలు చేసుకున్నప్పటికీ కూడా తనకి సంతానం కలగలేదు. అదే చింతతో ఆ ధనవంతుడు ఎప్పుడూ కూడా బాధపడుతూ ఉండేవాడు. కానీ ఆ జమీందారు చాలా మంచివాడు. ఊరిలో ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా తను ముందుగా వెళ్ళి ఆదుకుంటూ ఉండేవాడు. ఎవరికి ఏ కష్టం వచ్చినా, ఏ వస్తువు అవసరం వచ్చినా కూడా ఆ వస్తువులను పంపిస్తూ ఉండేవాడు. ఆ జమీందారు ఉన్న ఊర్లో వాళ్ళు అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. కానీ ఊర్లో అందరికీ కూడా తెలుసు కదా జమీందారికి సంతానం లేదు అని. అసలు జమీందారు ఎంత మంచి వ్యక్తి, ఆయనకు సంతానం లేదు అని ఊర్లో అందరూ కూడా బాధపడుతూ ఉండేవారు. ఆ విధంగా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఇంతలో ఒక రోజు జమీందారు ఇంటికి ఒక వ్యక్తి వచ్చి, అయ్యా, ఇక్కడికి దగ్గరలోనే ఒక సాధు బాబా నివసిస్తూ ఉన్నాడు. మీరు ఒక్కసారి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనను కలవండి. ఆయన మీకు ఏదో పరిష్కార మార్గాన్ని చూపిస్తారు. ఎందుకంటే ఆయన దగ్గరకు ఇప్పటి వరకు వెళ్ళిన వాళ్ళు ఎవ్వరూ కూడా ఖాళీ చేతులతో వెనక్కి తిరిగి రాలేదు. ఆయన చాలా మహిమ గల స్వామి. ఆ మాట వినగానే ఆ ధనవంతుడు మరుసటి రోజు ఉదయాన్నే ఆ సాధు బాబాని కలవడానికి బయలుదేరి అక్కడికి చేరుకున్నాడు. సాధు బాబాని చూడగానే ఆయనకి చేతులు జోడించి నమస్కరించుకున్నారు. ఆ సాధువు ఈ ధనవంతుడిని చూడగానే అర్థమైపోయింది ఆ ధనవంతుడు మనసులో ఎటువంటి బాధ దాగి ఉంది అని. ఆ సాధువు చాలా మహిమ గలవాడు. అయినా కూడా ఆ జమీందారుని సాధువు అడుగుతున్నాడు, నీకు వచ్చిన కష్టం ఏమిటి అని. ఆ మాట విని జమీందారు అంటున్నాడు, నాకు ఏ కష్టము లేదు, నా దగ్గర అన్నీ ఉన్నాయి, కానీ నాకు సంతానం కలగడం లేదు. నేను సంతానం మీద కోరికతో 3 వివాహాలు చేసుకున్నాను, కానీ నా ఒక్క భార్యకు కూడా సంతానం కలగడం లేదు అని చెప్పాడు. ఆ విషయం గురించే నాకు చాలా బాధగా ఉంది అని చెప్పాడు. అప్పుడు ఆ సాధువు చెప్తున్నాడు, నువ్వేమీ చింతించుకో, నేను ఇప్పుడు నీకు ఒక పండుని ఇస్తాను. నువ్వు ఆ పండుని తీసుకుని వెళ్ళి నీ 3 భార్యలకు కూడా ఒక్కొక్క ముక్కని ఇవ్వు. ఈ పండు తినగానే నీ 3 భార్యలు కూడా గర్భవతులవుతారు, నీకు సంతానం కలుగుతుంది అని చెప్పారు. జమీందారు వెంటనే ఆ పండును తీసుకుని ఇంటికి వస్తాడు. ఆ పండుని 3 ముక్కలుగా చేసి 3 భార్యలకు కూడా ఒక్కొక్క ముక్కని ఇస్తాడు. మొదటి 2 భార్యలు కూడా రాజుగారు పండుని ఇవ్వకాన్ని తినేస్తారు. కానీ 3వ భార్య అనుకుంటుంది, ఇంట్లో ఇంకా పనులున్నాయి కదా, ఈ పనులన్నీ పూర్తి చేసుకున్న తర్వాత నేను పండును తిందాంలే అని చెప్పి ఆ పండును ఒక పక్కన పెట్టుకుని తను ఇంటి పనినంతా కూడా పూర్తి చేసుకున్న తర్వాత స్నానం చేసి వచ్చి ఆ పండుని తినాలి అని అనుకుంటుంది. ఆ పండుని అక్కడ పెట్టి తన పనిలో ఉండగా ఇంతలో ఎక్కడ నుండో ఒక ముంగీసు వచ్చి ఆ పండుని ఎంగిలి చేసింది. ఇంతలో జమీందార్ భార్య మొత్తం పనులన్నింటినీ పూర్తి చేసుకుని స్నానం చేసి వచ్చి ఆ పండు ముక్కని తిన్నది. సాధు మహాత్ముడు చెప్పినట్లుగానే 3 భార్యలు కూడా గర్భవతులయ్యారు. ఇక జమీందారు ఎదురు చూస్తూ ఉన్నాడు, నా ఇంట్లోనికి సంతోషాలు ఎప్పుడు వస్తాయి అని. ఆ రోజు రానే వచ్చింది. 3 భార్యలకు కూడా నెలలు నిండాయి. 3 పుత్రులకు జన్మనిచ్చారు. ముందుగా 2 భార్యలకు పుట్టిన సంతానం బానే ఉంది, కానీ 3వ భార్యకు అచ్చము ముంగీస ఆకారంలో ఉన్న పుత్రుడు జన్మించాడు. అవడానికి మనిషే కానీ చూడడానికి ముంగీసులాగా ఉన్నాడు. ఇదేంటి ఎలా జరిగింది అని చెప్పి ఆ ధనవంతుడు చాలా కంగారు పడిపోతూ ఆ సాధు మహాత్ముడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళేసరికి ఆ సాధు మహాత్ముడు ఎందుకు ఇలా జరిగింది అని ఒక్కసారి ఆలోచించి తన దివ్య దృష్టితో చూసి జరిగిన విషయాన్ని ఆ ధనవంతుడికి చెప్పాడు. ఆ విషయాన్ని అంతా విన్న తర్వాత ఆ ధనవంతుడు అంటున్నాడు, పోనీ నా 2 కొడుకులైతే బానే ఉన్నారు కదా, ఎలా పుట్టినా వాడు కూడా నా కొడుకే అని తను ఇక మహాత్ముడు ఎదురుగా ఏమీ మాట్లాడలేదు. కానీ మహాత్ముడు చెప్తున్నాడు,
ఎవరైతే నీకు ముంగీస ఆకారంలో పుత్రుడు జన్మించాడో ఆ పిల్లవాడు చాలా తెలివైనవాడు. భవిష్యత్తులో తనకి చాలా మంచి భవిష్యత్తు ఉంటుంది. రోజులు గడిచే కొద్దీ తను చాలా అందంగా తయారవుతాడు, ప్రతిభావంతుడు కూడా అవుతాడు. ఈ మాటలన్నీ విన్న తర్వాత ఆ ధనవంతుడు ఏదైతే ఏమైంది, నా కొడుకే కదా, ఇద్దరు కొడుకులు బాగున్నారు కదా అని ఆలోచించుకుని అక్కడి నుండి ఇంటికి తిరిగి వచ్చేస్తాడు. ఆ తర్వాత ఆ ముగ్గురు పుత్రులకి కూడా పేర్లను పెడతాడు. కొన్ని రోజుల తర్వాత తన పిల్లలు పెరగడం ప్రారంభించారు. పిల్లలు పెరుగుతున్నారు. ముగ్గురు తోటికోడళ్ల మధ్యలో గొడవలు ప్రారంభమయ్యాయి. ధనవంతుడి యొక్క ఇద్దరు భార్యలు కూడా చాలా గర్వాన్ని కలిగిన వారు. మూడో భార్య మాత్రమే చాలా సౌమ్యంగా ఉండేది, దేనికి కూడా తిరిగి సమాధానాన్ని చెప్పేది కాదు. మూడో భార్యకు సరి అయిన గౌరవ మర్యాదలు లభించేవి కాదు. జమీందారు ఆ విషయం గురించి ఎప్పుడూ కూడా బాధపడుతూనే ఉండేవాడు. మొదటి ఇద్దరు భార్యలు కూడా తమ పిల్లలతో కలిసి మూడో భార్య కొడుకుని ఆడుకోనిచ్చేవారు కాదు. ఎప్పుడూ కూడా ముంగీసలాగా ఉన్నాడు అని చెప్పి ఆ పిల్లవాడిని ఏడిపిస్తూనే ఉండేవారు. ఇదంతా చూడలేక జమీందారు ఒకరోజు అనుకున్నాడు, నా దగ్గర ధనానికి ఎటువంటి లోటు కూడా లేదు కదా, అందువలన నేను నా ముగ్గురు భార్యలకు కూడా 3 ఇళ్లను కట్టాను అంటే ముగ్గురు కూడా సంతోషంగా ఉంటారు అని అనుకున్నాడు. అదే విధంగా ధనవంతుడు 3 ఇళ్లను కూడా కట్టించి ముగ్గురు భార్యలను కూడా వేరు వేరు ఇళ్లలో ఉంచాడు. ఆ తర్వాత కూడా మొదటి భార్యలు యొక్క కొడుకులు కలిసి ఆడుకునేవారు, కానీ ముంగీస్లో ఉన్న పిల్లవాడు మాత్రము ఒంటరిగానే ఆడుకుంటూ ఉండేవాడు. అందరూ కూడా ముంగీస్లో ఉన్న పిల్లవాడిని ఆట పట్టిస్తూ ఉండేవారు, ఎగతాళి చేస్తూ ఉండేవారు. ఊళ్ళో ఉన్నవారు, ఇంట్లో వారు అందరూ కూడా ముంగీస పిల్లాడు అని పిలిచేవారు. ఎందుకంటే తను ముంగీసలా ఉన్నాడు. ఆ పిల్లవాడిని ఎప్పుడూ కూడా ఆ పిల్లవాడి పేరు పెట్టి పిలిచేవారు కాదు. ఆ పిల్లవాడు ఆ విషయం గురించి ఎప్పుడూ కూడా బాధపడేవాడు కాదు. భగవంతుడు నాకు ఎందుకు ఇటువంటి ఆకారాన్ని ఇచ్చాడు, అందుకే జనమందరూ కూడా నన్ను ఇలా పిలుస్తున్నారు అని అనుకునేవాడు. అంతేకాని ఎప్పుడూ బాధపడలేదు. మెల్లిమెల్లిగా రోజులు గడుస్తూ వచ్చాయి, సమయం గడుస్తూ ఉంది. ధనవంతుడి యొక్క ముగ్గురు కొడుకులు కూడా పెద్దవారయ్యారు. అప్పుడు ధనవంతుడు అనుకుంటున్నాడు, నేను నా ఇద్దరి కొడుకుల్ని కూడా విదేశాలకు పంపించాను అంటే వారు ఇంకా ధనాన్ని సంపాదిస్తారు, వారికి ధనం విలువ తెలుస్తుంది, ధనం ఎలా సంపాదించాలో కూడా తెలుస్తుంది అని ఆలోచించి ఇద్దరు కొడుకులను కూడా విదేశాలకు పంపించే ఏర్పాట్లను చేస్తూ ఉన్నాడు. ఇద్దరు కొడుకులను కూడా పిలిచి చెప్తున్నాడు, బాబు మీరిద్దరూ కూడా ఇప్పుడు పెద్దవాళ్ళు అయ్యారు, కొన్ని రోజుల తర్వాత నేను మీకు వివాహాన్ని జరిపించాలి అని అనుకుంటున్నాను, అందువలన మీరు నాకు ఏదైనా కొంత ధనాన్ని సంపాదించి చూపించండి అని చెప్పాడు. నేను మీ లోపల ఎన్ని తెలివితేటలు ఉన్నాయి అని తెలుసుకోవాలి అని అనుకుంటున్నాను అని చెప్పాడు. తండ్రి చెప్పిన మాటలు విని వాళ్ళిద్దరూ కూడా వెళ్ళిపోయారు. వాళ్ళిద్దరిని తండ్రి చాలా ప్రేమగా పంపించాడు. ఎప్పుడైతే ఆ విషయం ముంగీస పిల్లవాడికి తెలిసిందో తను కూడా తండ్రి దగ్గరకు వచ్చాడు. తను చెప్తున్నాడు, నేను కూడా ధనాన్ని సంపాదించుకోవాలి అని అనుకుంటున్నాను అని. తండ్రి చెప్తున్నాడు, నువ్వు ఇప్పుడు చాలా చిన్నగా ఉన్నావు, నీ ఆకారం చాలా చిన్నగా ఉంది, నువ్వు బయటకు వెళ్ళావు అంటే నిన్ను అందరూ కూడా ఎగతాళి చేస్తారు, అప్పుడు నువ్వు ఏ పనిని కూడా చెయ్యలేవు అని చెప్పినప్పుడు ఆ ముంగీస పిల్లవాడు ఆ విషయానికి ఒప్పుకోవడానికి సిద్ధంగా లేడు. ఆ పిల్లవాడు చెప్తున్నాడు, నాన్న నేను కూడా పెద్దవాడిని అయ్యాను, నేను కూడా ధనాన్ని సంపాదించడానికి వెళతాను, నా ఆకారం చిన్నగా ఉండవచ్చు, దాంట్లో ఏముంది, నేను ధనాన్ని సంపాదించి తీసుకుని వస్తాను. ఇక ఆ పిల్లవాడు చాలా మొండిపట్టు పట్టేసరికి ఇంకా తండ్రి ఏమి చేయలేక, సరే నువ్వు కూడా వెళ్ళి ధనాన్ని సంపాదించమని చెప్పేసరికి ముంగీస కూడా ధనాన్ని సంపాదించడానికి బయలుదేరాడు. అంతకన్నా ముందే తన ఇద్దరు సోదరులు కూడా అక్కడి నుండి బయలుదేరి వెళ్ళిపోయారు. ఇక్కడ ముంగీస ఒంటరిగానే దారిలో వెళుతూ ఉంది. మెల్లిగా వెళుతూ తన దృష్టి తన సోదరులపై పడింది. వెంటనే తను ఇంకా పరిగెత్తుకుంటూ వెళ్ళి తన సోదరులను కలుసుకోవాలి అని అనుకుంటూ పరిగెడుతూ ఉంది. తన సోదరులిద్దరూ కూడా నడుస్తూ ఉండడం వలన వాళ్ళిద్దరికీ కూడా దాహం వేసింది. అప్పుడు వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు, ఇక్కడ మంచినీళ్ళు దొరికితే బాగుండు అని. ఇంతలో వాళ్ళకి ఒక కొబ్బరి చెట్టు కనిపించింది. అప్పుడు వాళ్ళు అనుకుంటున్నారు, మనకి చెట్టు ఎక్కడం రాదు, మన ముంగీస ఉంటే ఎంత బాగుండు అని అనుకునేసరికి ఆ సోదరులు ఇద్దరు మాటలు మాట్లాడుకుంటూ ఉండగానే వెనక నుండి ముంగీస అంటున్నాడు, సోదరులారా మీరేమీ చింతించకండి, నేను ఇక్కడే ఉన్నాను, మీ వెనకాలే ఉన్నాను. ఆ ముంగీసని చూసి వాళ్ళిద్దరూ కూడా చాలా సంతోషించారు. వాళ్ళు అంటున్నారు, మాకు చాలా దాహంగా ఉంది,
నువ్వు నాకు కొబ్బరి బొండాలని తెచ్చిపెట్టు. వెంటనే ముంగీస అది ఎంత పని అని వెంటనే తీసుకుని వస్తాను అని ముంగీస కొబ్బరి చెట్టు ఎక్కి వెంటనే కొబ్బరి బొండాలను తెచ్చి ఇవ్వగానే వాళ్ళిద్దరూ కూడా వాటిని అక్కడే తాగి విశ్రాంతి తీసుకున్నారు. వాళ్ళిద్దరూ కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. మనం ఇక్కడ విశ్రాంతి తీసుకుంటూ ఉండగా ముంగీస కూడా నిద్రపోతుంది. మనం ఇద్దరము కూడా లేచి దానికి తెలియకుండా ఇక్కడ నుండి వెళ్ళిపోదాము అని వాళ్ళిద్దరూ అనుకున్నారు. మనము ఈ ముంగీసను మన కూడా తీసుకుని వెళ్ళినట్లయితే మనల్ని ఎవరైనా ఈ ముంగీస ఎవరు అని అడిగితే మన సోదరుడు అని చెప్పుకోవాలి. వాళ్ళందరూ కూడా నవ్వుతారు. అందువలన మనము ఈ ముంగీసని తీసుకుని వెళ్ళడము మంచిది కాదు అని వాళ్ళిద్దరూ ఆలోచించుకుని ముంగీసతో చెప్తున్నారు, నువ్వు కూడా కాసేపు విశ్రాంతి తీసుకో, ఆ తర్వాత మనం ముగ్గురుము కలిసి వెళదాము అని చెప్పారు. సోదరులు ఇద్దరిపైన కూడా నమ్మకాన్ని ఉంచి పాపం ముంగీస అక్కడ నిద్రపోయింది. ఇద్దరు సోదరులు ముంగీస నిద్రపోతూ ఉండగా అక్కడి నుండి వెళ్ళిపోయారు. అక్కడే ముంగీస ఒంటరిగా నిద్రపోతూ ఉంది. కొంచెం సేపటి తర్వాత ఆ ముంగీసకి మెలకువ వచ్చింది. తను చూసేసరికి ఇద్దరు సోదరులు కూడా అక్కడ లేరు, వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు అని అనుకుంది. తనకి చాలా ఏడుపు వచ్చింది. కానీ ఏం చేస్తుంది, తను ఏడుస్తూ ఉంది. ముంగీస అనుకుంటుంది, నేను ఎప్పుడూ కూడా నా పైన నేను ధైర్యాన్ని కోల్పోకూడదు, నేను ధనాన్ని సంపాదించాలి, నాన్నగారికి తప్పకుండా నేను సంపాదించిన ధనాన్ని చూపించాలి అని అనుకుంది. నేను ఇక్కడే నిరాశతో కూర్చుంటే ఏం ఉపయోగం ఉంటుంది, నేను బయటకు వెళ్ళాలి అని అనుకుని తను కూడా పట్టణం వైపుగా వెళ్ళింది. ఇక్కడ తన సోదరులిద్దరికీ కూడా మంచి మంచి పనులు దొరికాయి. కానీ ముంగీసకు మాత్రము ఎక్కడా కూడా పని లభించడం లేదు. తను ఎక్కడికి వెళ్ళినా కూడా తనని అందరూ కూడా ఆట పట్టిస్తూ ఉన్నారు. ఆట పట్టిన తర్వాత వెళ్ళిపోమని చెప్తూ ఉన్నారు. ముంగీస చాలా బాధపడింది. భగవంతుడు నన్ను ఎందుకు ఇలా పుట్టించాడు అని బాధపడుతుంది. నాకున్న ఈ శరీరం వలన నేను దుఃఖాన్ని అనుభవించవలసి వస్తుంది. అలా 3 రోజులు గడిచిపోయాయి. 3 రోజులు గడిచిపోయిన తర్వాత తను ఒక వ్యాపారస్తుడి ఇంటికి వెళ్ళాడు. నాకు ఏదైనా పని ఇమ్మని అడిగాడు. ఆ వ్యాపారస్తుడు అడుగుతున్నాడు, నువ్వు చేసే పనులకు నీకు ధనం ఎంత కావాలి అని. అప్పుడు ముంగీస అంటున్నాడు, అలా ఏమీ లేదు, నాకు పని ఇవ్వండి చాలు. ఆ వ్యాపారస్తుడు చాలా పిసినారువాడు. వాడు అనుకుంటున్నాడు, నాకు ఫ్రీగా పనివాడు దొరుకుతున్నాడు అని ఆలోచించాడు. ఆ ముంగీసను పనిలో పెట్టుకున్నాడు. ఈ పని ఏమిటి అంటే నా పిల్లవాడిని చూసుకుంటూ ఉండడమే. ఎందుకంటే నా భార్య నా పిల్లవాడు చిన్నవాడిగా ఉండగానే చనిపోయింది. చిన్న పిల్లవాడిని నా దగ్గర వదిలి తను వెళ్ళిపోయింది. అప్పుడు ముంగీస చెప్తున్నాడు, సరే నేను మీ పిల్లవాడిని జాగ్రత్తగా చూసుకుంటాను అని చెప్పాడు. ఆ మాటలు విని వ్యాపారస్తుడు చాలా సంతోషించాడు. తను అనుకుంటున్నాడు, నేను నా వ్యాపారాన్ని ఇంకా మంచిగా చూసుకోవచ్చు అని అనుకుని తన వ్యాపార పనులలో పడిపోయాడు. ఇక్కడ ముంగీస ఆ పిల్లవాడిని చూసుకుంటూ ఉండేవాడు. ఆ పిల్లవాడు ఒక సైతాను లాంటివాడు. తను ఏ పనివాడిని కూడా ఇంట్లో నిలబడనిచ్చేవాడు కాదు. తన ముంగీసను కూడా ఇంట్లో నుండి గెంటేయాలని చూశాడు. తన ముంగీసను చాలా కొట్టేవాడు. ఒకసారి పైనుండి కిందకి కూడా తోసేశాడు. అప్పుడు ముంగీస పైనుంచి కిందకి పడిపోయింది. అప్పుడు వ్యాపారస్తుడు ఇంటికి వచ్చేసరికి ముంగీస జరిగిందంతా కూడా వ్యాపారస్తుడికి చెప్పాడు. ఆ వ్యాపారస్తుడు తన పిల్లవాడిని ఒక్క మాట కూడా అనలేదు. ఇంకా తన పిల్లవాడు చేసిన పనికి నవ్వుకుంటూ చప్పట్లు కొడుతూ ఉన్నాడు. ఇంకా ఆ వ్యాపారస్తుడు అంటున్నాడు, నా పిల్లవాడు ఒక సైతాను లాంటివాడు. తను ఇప్పటికీ ఒక పనివాడిని కూడా ఇక్కడ ఉండనివ్వడం లేదు. తను ఎంతమంది పని వాళ్ళను బాధ పెట్టి గెంటేశాడో నాకే తెలియదు. ఎంతమంది నౌకర్లు వచ్చారో ఎంతమంది ఇక్కడ నుండి వెళ్ళిపోయారో. ఒకరి కన్ను పొడి చేశాడు, ఒకరికి కాళ్ళు విరిచేశాడు. ఎవ్వరినీ కూడా ఇక్కడ ఆగనివ్వడం లేదు. నువ్వు నా పిల్లవాడిని చూసుకోలేను అని అనుకుంటే నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపోవచ్చు అని చెప్పాడు. ఆ వ్యాపారస్తుడు మాట్లాడిన మాటలు వింటుంటే ముంగీసకు చాలా కోపం వచ్చింది. కానీ తను ఆలోచిస్తుంది, నేను ఇక్కడ నుండి వెళ్ళిపోయినట్లయితే నాకు ఇక ఎవ్వరూ కూడా పని ఇవ్వరు. నేను ఇప్పుడు నా తెలివితేటలను ఉపయోగించాలి అని అనుకున్నాడు. తను 1-2 రోజుల పాటు ఆ పిల్లవాడు చేసే ప్రతి అల్లరిని కూడా అలాగే భరిస్తూ ఉన్నాడు. అక్కడ నుండి ఆ ముంగీస దాని తెలివితేటలను ఉపయోగించాలి అని అనుకున్నాడు. ఆ వ్యాపారస్తుడు చాలా ధనాన్ని దాస్తూ ఉన్నాడు. ఆ పిల్లవాడు బుద్ధి సరిగ్గా లేదు. ఈ ధనమంతా కూడా పరుల పాలు అయిపోతుంది. ఈ వ్యాపారస్తుడు జనాలందరినీ కూడా మోసం చేసి ధనాన్ని సంపాదిస్తూ ఉన్నాడు. ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ధనాన్ని అంతా కూడా జమ చేస్తూ ఉన్నాడు.
అప్పుడు ముంగీస తన తెలివితేటలను ఉపయోగించడం ప్రారంభించింది. ముంగీస అడుగుతుంది, బాబు నీకు ఆకలి వేస్తుందా అని. ఆ పిల్లవాడు అన్నాడు, ఆకలి వేస్తుంది అని. నాకు చాలా ఆకలిగా ఉంది అని పిల్లవాడు చెప్పేసరికి ముంగీస అంటున్నాడు, నేను నీకు భోజనాన్ని పెట్టాలి అనుకుంటే నువ్వు నేను చెప్పిన పని చెయ్యాలి అని చెప్పాడు. ఆ పిల్లవాడు అడుగుతున్నాడు, నువ్వు నాకు ఎందుకు భోజనం పెట్టవు అని. నువ్వు ఒక పని చెయ్యి, నువ్వు భోజనం చేసిన తర్వాత మంచినీళ్ళను తాగవద్దు. మంచినీళ్ళు తాగావు అంటే నువ్వు భోజనాన్ని చెయ్యవద్దు. నువ్వు కనుక అలా చేశావు అంటే నేను నిన్ను చాలా కొడతాను అని చెప్పాడు ముంగీస. ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఆ పిల్లవాడి తండ్రి లేడు. ఆ పిల్లవాడు భయపడ్డాడు. ఆ పిల్లవాడు అంటున్నాడు, లేదు నాకు అన్నం పెట్టు, నాకు చాలా ఆకలిగా ఉంది, నేను భోజనం చేసిన తర్వాత ఎటువంటి అల్లరిని కూడా చెయ్యను. అప్పుడు ముంగీస అడుగుతున్నాడు, నువ్వు నిజంగా అల్లరి చెయ్యవు కదా అని అడిగేసరికి ఆ పిల్లవాడు అంటున్నాడు, నేను ఎటువంటి అల్లరిని కూడా చెయ్యను, నేను చాలా శాంతంగా ఉంటాను అని చెప్పాడు. నిన్ను ఏమీ బాధ పెట్టను, ఇబ్బంది పెట్టను అని చెప్పాడు. అప్పుడు ముంగీస అడుగుతోంది, నేను నీకు భోజనాన్ని పెట్టాలి అంటే నువ్వు నాకు ఒక విషయాన్ని చెప్పాలి అని చెప్పాడు. అప్పుడు ఆ పిల్లవాడు అడుగుతున్నాడు, సరే ఏమిటో అడుగు అని చెప్పేసరికి అప్పుడు ముంగీస అడుగుతున్నాడు, మీ నాన్న ధనాన్ని ఎక్కడ దాచిపెడుతున్నారు అని అడిగాడు. ఆ పిల్లవాడు ఆలోచిస్తున్నాడు, ఒకవేళ నేను ముంగీసకు నిజం చెప్పాను అంటే మా నాన్న వచ్చి నన్ను కొడతాడు, చెప్పలేదు అంటే ఈ ముంగీస నాకు భోజనం పెట్టడు, అప్పుడు నేను ఆకలితో చనిపోవాలి. నేను ముంగీసకు చెప్పేయడమే మంచిది, నా తండ్రికి ఎలా తెలుస్తుందిలే అని అనుకుని ముంగీసకు తన తండ్రి ధనం దాచే ప్రదేశాన్ని చెప్పాడు. అప్పుడు ముంగీస ఆ పిల్లవాడికి భోజనాన్ని పెట్టి తను ఆ ప్రదేశాన్ని వెతుక్కుంటూ వెళ్ళింది. ఎక్కడైతే ఆ వ్యాపారస్తుడు ధనాన్ని దాచిపెడుతున్నాడో అక్కడికి వెళ్ళాడు. ఆ దాచిన ధనంలో నుండి ముంగీస బంగారము ఇంకా వెండి కాయిన్లను తీసుకున్నాడు, ఇంకా బంగారు నగలను కూడా తీసుకున్నాడు. ఆ తర్వాత ముంగీస వాటన్నింటినీ కూడా ఒక పిండిలో కలిపివేసి ఒక డబ్బాలో భద్రపరిచాడు. ఆ వ్యాపారస్తుడి దగ్గర ఒక గాడిద కూడా ఉంది. ఆ గాడిదను వ్యాపారస్తుడు సరిగ్గా చూసుకునేవాడు కాదు. అందువలన ఆ గాడిద చాలా బలహీనంగా అయిపోయింది. ముంగీస ఆ పిండిని తీసుకుని వెళ్ళి గాడిద ఎదురుగా పోసింది. గాడిద మొత్తము ఆ పిండినంతా కూడా తినేసింది, వజ్రాలను నగలను కూడా తినేసింది. గాడిద ఆ విధంగా వైడూర్యాలు బంగారాన్ని గాడిద మొత్తము కూడా తినేసింది. ఇప్పుడు ముంగీస ఆలోచిస్తున్నాడు, నేనిప్పుడు నీతి నిజాయితీ లేనివాడి ధనాన్ని నేను ఇక్కడ నుండి తీసుకుని వెళ్ళిపోతాను, నేను ఈ ధనంతో ఏదైనా చెయ్యవచ్చు. అలా ఆలోచించి ఆ వ్యాపారస్తుడితో చెప్పాడు, అయ్యా నేను మా ఇంటికి వెళ్ళిపోవాలి అని అనుకుంటున్నాను, నేను ఇక్కడికి వచ్చి చాలా రోజులు గడిచిపోయాయి, నా తల్లి నన్ను తలుచుకుంటూ ఉంటుంది. ముంగీస చెప్పిన మాటలు విని వ్యాపారస్తుడు అంటున్నాడు, సరే కానీ నువ్వు లేకపోతే నాకు ఏమీ మంచిగా అనిపించదు, సరే నీకేం కావాలో అడుగు. అప్పుడు ముంగీస అంటుంది, నాకు ఏమీ వద్దు, ఆ గాడిదను నాకు ఇప్పించండి. ఆ గాడిదను మీరు ఎలాగో సరిగ్గా చూసుకోవడం లేదు, నేను ఆ గాడిదను సరిగ్గా చూసుకుంటాను. ఆ గాడిద పగలు రాత్రి కూడా ఇక్కడే పడి ఉంటుంది, ఆ గాడిదను నాకు ఇప్పిస్తే చాలు అని చెప్పాడు. వ్యాపారస్తుడు అనుకుంటున్నాడు, ఎంత బుద్ధి లేనివాడు, ఎందుకో పనికిరాని గాడిదను అడుగుతున్నాడు. వ్యాపారస్తుడు అనుకుంటున్నాడు, నీకు గాడిద అవసరం ఉంటే గాడిదను తీసుకుని వెళ్ళిపో, ఎలాగో నేను దీన్ని సరిగ్గా చూసుకోవడం లేదు. ముంగీస ఆ గాడిదను తీసుకుని బయలుదేరాడు. ముంగీస అనుకుంటుంది, నేను ముందు నా సోదరులను వెతుకుతాను, నా సోదరులను వెతికిన తర్వాత నేను ఊరికి వెళతాను అని. అప్పుడు తను ముందుగా తన సోదరుల దగ్గరకు వెళ్ళాడు. తన సోదరులతో చెప్తుంది, మనము ఇక్కడికి వచ్చి చాలా రోజులు అయిపోయాయి కదా, ఇప్పుడు మనము మన ఊరికి వెళదాము అని. తన సోదరుడు చెప్పిన మాటలు విని ఇద్దరు సోదరులు కూడా తమ యజమాని దగ్గర సెలవు తీసుకుని ధనాన్ని తీసుకుని అక్కడ నుండి బయలుదేరారు. దారిలోకి వచ్చిన తర్వాత వారు ముంగీసను ఎగతాళి చేయడం ప్రారంభించారు. వాళ్ళు అంటున్నారు, నువ్వు ఇన్ని రోజులు పనిచేసి ఈ చిక్కిపోయిన గాడిదను సంపాదించావు, నువ్వు ఎటువంటి ధనాన్ని కూడా సంపాదించలేదు, అసలు నువ్వు ఎందుకు వచ్చావు అని అడిగేసరికి ముంగీస సోదరులు అన్న మాటలను అస్సలు పట్టించుకోలేదు, తను బాధపడలేదు. వారు అలా వెళుతూ ఉన్నారు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత
ముంగీస ఇద్దరు సోదరులకు కూడా ఆకలి వేసింది. వాళ్ళకు వెళుతూ ఉంటే దారిలో వారికి ఒక మామిడి చెట్టు కనిపించింది. ఆ మామిడి చెట్టు నిండా చాలా పళ్ళు ఉన్నాయి. ఆ మామిడి చెట్టుని చూడగానే సోదరులు ఇద్దరూ కూడా ముంగీసతో ప్రేమగా మాట్లాడడం ప్రారంభించారు. వాళ్ళు అంటున్నారు, మాకు చాలా ఆకలిగా ఉంది, నువ్వు వెళ్ళి మామిడి పండ్లను కోసుకుని రమ్మని చెప్పారు. కానీ ఆ ముంగీస ఇప్పుడు ముందులాగా లేదు. తనకు తెలుస్తుంది ఎవరు మంచి కోరుకుంటారు అని, ఎవరు నా శత్రువులు అని. తను వెంటనే మామిడి చెట్టు పైకి ఎక్కేసింది. తను ముందు మామిడి పళ్ళను అక్కడే కూర్చుని తిన్నది. తర్వాత తన గాడిదకు పెట్టింది. ఆ తర్వాత పచ్చిగా ఉన్న మామిడి పళ్ళను తెచ్చి సోదరులకు ఇచ్చింది. మామిడి పండ్లను తిన్న తర్వాత ముగ్గురు కూడా అక్కడ నుండి ముందుకు ప్రయాణాన్ని మొదలుపెట్టారు. వెళుతూ వెళుతూ వారు వారి గ్రామానికి చేరుకున్నారు. ఇద్దరు సోదరులు కూడా అనుకుంటున్నారు, ముందుగా మనము ముంగీస ఇంటికి వెళదాము, ముంగీస తల్లి ముంగీసను చూసి ఏమంటుందో చూద్దాము అని అనుకున్నారు. ఎందుకంటే ముంగీస ఎటువంటి ధనాన్ని కూడా సంపాదించి తీసుకుని రాలేదు. ఈ ఎండిపోయిన చిక్కిపోయిన గాడిదను తీసుకుని వచ్చింది. అలా ఆలోచిస్తూ ముందు వాళ్ళు ముంగీస ఇంటికే వెళ్లారు. అక్కడికి ఆ ఊరు వాళ్ళందరికీ కూడా అప్పటికే తెలిసిపోయింది ముంగీస ఒక చిక్కిపోయిన గాడిదను తీసుకుని వచ్చాడు అని. అందరూ కూడా ముంగీసను చూసి ఎగతాళి చేయడానికి వాళ్ళ ఇంటి ముందు నిలబడి ఉన్నారు. అక్కడికి వెళ్ళి ముంగీసని ఎగతాళి చేస్తూ ఉన్నారు. అదంతా చూసి ముంగీస తల్లి చాలా బాధపడుతుంది. ఆ తల్లి అనుకుంటుంది, నేను ముందే వద్దని చెప్పాను, కానీ నా పరుగు తీయడానికి ఈ ఎండిపోయిన గాడిదను తీసుకుని వచ్చాడు. ఇక్కడ ముంగీస తన తల్లితో చెప్తోంది, నువ్వు హాలంతా కూడా శుభ్రంగా తుడిచి శుభ్రం చెయ్యి, ఆ తర్వాత నువ్వు 2 పెద్ద పెద్ద సంచులను తీసుకురా. ముంగీస తల్లి అంటుంది, ఏమిటిలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు అని. అప్పుడు ముంగీస అంటుంది, నా మాట విని నేనేం చెప్పానో అది చెయ్యి. సరే అని చెప్పి కొడుకు చెప్పినట్లుగానే చేసింది ఆ తల్లి. వెంటనే తల్లి హాలంతా కూడా శుభ్రం చేసి 2 సంచులను తెచ్చిపెట్టింది. ఆ తర్వాత ముంగీస హాలు మధ్యలోనికి గాడిదను తీసుకుని వచ్చి ఒక కర్ర తీసుకుని గాడిదను గట్టిగా కొట్టింది. తను గాడిదను గట్టిగా కొట్టడంతో గాడిద మల విసర్జన చేయడం ప్రారంభించింది. వెంటనే అందులో నుండి బంగారు నాణాలు, వెండి నాణాలు, వజ్రాలు అన్నీ రావడం ప్రారంభమయ్యాయి. అది చూసి మొత్తం జనాలందరూ కూడా ఆశ్చర్యపోయారు. వాళ్ళు అనుకుంటున్నారు, ఇదేదో మాయాజాలం లాగా ఉందే. అది చూసి ఇద్దరు సోదరులు కూడా అనుకుంటున్నారు. ఆ సోదరుల మనసులో ఒక ఆశ కలిగింది. వాళ్ళు అసలు అది నమ్మలేకపోతున్నారు. వాళ్ళ కళ్ళ ఎదురుగానే గాడిద కడుపులో నుండి వజ్రాలు, బంగారము అన్ని కూడా బయటకు వస్తున్నాయి. ముంగీస తల్లి మొత్తం అన్నింటినీ కూడా జమ చేసి ఇంట్లో పెట్టుకుంది. అప్పుడు ఇద్దరు సోదరులు కూడా ముంగీస సోదరుడి దగ్గరికి వెళ్లారు. అప్పుడు ముంగీసను అడుగుతున్నారు, నువ్వు నీ దగ్గర ఉన్న గాడిదను అమ్ముతావా అని. అప్పుడు సోదరులు అడిగిన మాటలు విని ముంగీస చెప్తోంది, ఈ గాడిదను కావాలి అంటే నీకే నేను ఇచ్చేస్తాను. దానికి బదులుగా మీరు ఇన్ని రోజుల నుంచి ఎంతైతే ధనాన్ని సంపాదించి తీసుకుని వచ్చారో ఆ ధనం మొత్తం నాకు ఇచ్చేయాలి అని చెప్పాడు. ఇద్దరు సోదరులు కూడా ఏమీ ఆలోచించకుండా సరేనని చెప్పారు. ఇద్దరూ కూడా ఆలోచనలో పడిపోయారు. మనము అంత ఎక్కువగా ధనాన్ని సంపాదించైతే తీసుకుని రాలేదు, మనము ఈ ధనాన్ని అంతా కూడా ముంగీస సోదరుడికే ఇచ్చేద్దాము, అంతకన్నా ఎక్కువ ధనాన్ని మనము ఈ గాడిద నుంచి సంపాదించాలి అని ఆలోచించి తమ దగ్గర ఉన్న ధనాన్ని మొత్తము కూడా ముంగీసకే ఇచ్చేశారు. ఆ గాడిదను తీసుకుని తమ ఇంటికి వెళ్ళిపోయారు. ఆ విషయము పూర్తి నగరం అంతా కూడా తెలిసిపోయింది. ముంగీస ఒక గాడిదను తీసుకుని వచ్చింది అని, అది మాయాజాలాలు తెలిసిన గాడిద అని. ఆ గాడిదను చూడడానికి అందరూ కూడా వస్తూ ఉన్నారు. అక్కడ ఆ ఇద్దరు కొడుకులు మొదటి నుండే హాలును శుభ్రం చేసి ఉంచారు. వాళ్ళిద్దరూ కూడా తమ తల్లితో చెప్తున్నారు, పెద్ద పెద్ద కర్రలను తీసుకురమ్మని. వాళ్ళిద్దరూ కూడా పెద్ద పెద్ద కర్రలను తీసుకుని వచ్చి తమ పిల్లలకి ఇచ్చారు. అప్పుడు వాళ్ళిద్దరూ కూడా ఆ పెద్ద పెద్ద కర్రలతో ఆ గాడిదను కొడుతూ ఉన్నారు. ఆ గాడిద నుండి ఒక బంగారపు కాయిన్ బయటకు వచ్చింది. వాళ్ళు అనుకున్నారు, ఇది నిజంగానే ఒక మ్యాజిక్ గుర్రం అని. వాళ్ళిద్దరూ కూడా ఆ గాడిదను కర్రతో కొడుతూ ఉన్నారు. కానీ ఆ గాడిద నుండి ఆ తర్వాత ఇంకో ఒక్క కాయిన్ కూడా బయటకు రాలేదు. ఇంకా కొట్టి సోదరులిద్దరూ నీరసించిపోయారు. గాడిద కూడా నీరసించిపోయింది. గాడిద నుండి ₹1 కూడా రాలేదు. చాలాసేపు గడిచిపోయిన తర్వాత వాళ్ళిద్దరూ కూడా అనుకుంటున్నారు, మనిద్దరినీ కూడా ముంగీస వెధవన్ని చేశాడు. మనం ఇప్పుడు వెళ్ళి గాడిదను తిరిగి ఇచ్చేద్దాము. దానికి ఎవరు భోజనం పెడతాడు?
ఆ గాడిదను తీసుకుని వెళ్లి ముంగీస ఇంట్లోనే వదిలేశారు. నీ గాడిదను నీ దగ్గరే ఉంచుకో, ఈ గాడిద అవసరం మాకు లేదు. ఆ మాటలు చెప్పి ఇద్దరు సోదరులు కూడా అక్కడ నుండి వెళ్ళిపోయారు. వాళ్ళిద్దరూ కూడా అనుకుంటున్నారు, మనం ఏదైతే ధనాన్ని సంపాదించుకున్నామో ఆ ధనమంతా కూడా పోయింది. అందులో ఒకడు అంటున్నాడు, ఇప్పటి నుండి ముంగీస గాడిదకు భోజనాన్ని పెట్టాలి, మనము డబ్బులనైతే మళ్ళీ సంపాదించుకోవచ్చు. ఆ విధంగా వాళ్ళిద్దరూ కూడా అనుకున్నారు. మెల్లిమెల్లిగా సమయం గడిచిపోయింది. ముంగీస గాడిదకు భోజనాన్ని పెట్టి దానిని చాలా బలంగా తయారు చేసింది. ఊరివారందరూ కూడా గాడిదని ముంగీసని చూసి ఎగతాళి చేస్తూ ఉండేవారు. కానీ ముంగీస మాత్రము ఏమీ పట్టించుకునేది కాదు. అక్కడ జమీందారు కొడుకును ఇద్దరికీ కూడా వివాహాన్ని జరిపించేశాడు. ఇక్కడ ముంగీస తల్లికి చింత మొదలైంది. తను అనుకుంటుంది, నేను నా కొడుకుకి వివాహం ఎప్పుడు చేస్తాను అని. ఇక్కడ ధనవంతుడు కూడా అనుకుంటున్నాడు, నేను నా కొడుకునిద్దరికీ వివాహం చేశాను, కానీ ఈ ముంగీసని ఎవరు వివాహం చేసుకుంటారు? పెద్దవాళ్ళిద్దరి కోసము కూడా మంచి మంచి అమ్మాయిలను చూసి వివాహాన్ని జరిపించాను. ఈ ముంగీస మాత్రము ఇలాగే మిగిలిపోయాడు. ఆ ధనవంతుడు పాపము ముంగీస గురించే బాధపడుతూ ఉండేవాడు. తను అనుకునేవాడు, ఏదైనా మంచి సంబంధం కుదిరితే నేను ముంగీసకు కూడా వివాహాన్ని జరిపిస్తాను అని. కానీ అలా ఎవరు చేస్తారు, ఎవరు పిల్లనిస్తారు అని ఆలోచించి తను చాలా బాధపడుతూ ఉండేవాడు. ఇక్కడ ముంగీస తల్లి కూడా ముంగీస మీద బెంగతో బలహీనమైపోతూ ఉంది. ఆమెకు ముసలితనం వచ్చేసింది. ఇప్పుడు తను ఎక్కువగా పని కూడా చెయ్యలేకపోతుంది. అనారోగ్యం పాలైంది. అక్కడ సోదరులిద్దరూ కూడా చాలా ప్రశాంతంగా కూర్చుని తింటూ ఉన్నారు. తన తోటి కోడళ్ళు కూడా చాలా ప్రశాంతంగా ఉన్నారు. ఎందుకంటే తనకి కోడళ్ళు వచ్చారు. అందువలన జమీందారు భార్యలు ఇద్దరు కూడా చాలా సంతోషంగా కాలాన్ని గడుపుతూ ఉన్నారు. మూడవ భార్య జీవితం మాత్రము చాలా కష్టదాయకంగా ఉంది. తను అనుకుంటూ ఉండేది, నా కొడుకుకు కూడా వివాహం జరిగినట్లయితే నాకు కూడా కొంత సుఖం లభించేది అని. అదే ఆలోచిస్తూ తన దుఃఖంలో ఉంది. ఒకరోజు ముంగీస తల్లికి జ్వరం వచ్చింది. జ్వరం కారణంగా తను లేవలేకపోతుంది. అప్పుడు ముంగీస ఏదోలాగా భోజనాన్ని తయారు చేశాడు. తను కూడా భోజనాన్ని చేసి తన తల్లికి పెట్టాడు. ఒకరోజు ముంగీస తన సోదరుల ఇంటికే వెళ్ళి భోజనం కోసం అడిగాడు. వాళ్ళు తనని అక్కడ నుంచి వెళ్ళగొట్టారు. వాళ్ళిద్దరూ కూడా ముందు నుండి కూడా ముంగీసని అసహించుకుంటూనే ఉండేవారు. చాలా రోజులు గడిచిపోతూ ఉన్నాయి. కానీ తల్లి ఆరోగ్యం మాత్రము కోలుకోవడం లేదు. ఆమె మంచం మీదే పడి ఉంది. ఎందుకంటే ముంగీస తల్లికి శక్తి లేదు. తను లేచి నిలబడలేకపోతోంది. ఆ కారణంగా మొత్తం పనులన్నింటినీ కూడా మెల్లిమెల్లిగా ముంగీసే చేసుకుంటూ రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒక రోజు రాత్రి ముంగీస నిద్రపోతూ ఉండగా ఎవరో తలుపులు కొడుతున్నట్టుగా శబ్దం వినిపించింది. వెంటనే ముంగీస ఎవరో దొంగలు వచ్చారు అని వెళ్లి చూసేసరికి అక్కడ ఎవ్వరూ కనిపించలేదు. నేనే భ్రమపడినట్లుగా ఉన్నాను అని అనుకుని మళ్ళీ వెళ్ళి నిద్రపోయాడు. తను ఉదయాన్నే కళ్ళు తెరిచి చూసేసరికి మొత్తం ఇల్లంతా కూడా శుభ్రంగా ఉంది. వంటగదిలో భోజనం తయారు చేసి పెట్టబడి ఉంది. అదంతా చూసి ముంగీస ఆశ్చర్యపోయాడు. తను ఆలోచిస్తున్నాడు, ఇదంతా ఎవరు చేస్తున్నారు అని. అదంతా చూసి తను చాలా సంతోషంగా ఉన్నాడు. తను అనుకుంటున్నాడు, నేను ముందు భోజనాన్ని చేస్తాను, అప్పుడు నా ఆకలి తీరిపోతుంది. ఆ తర్వాత ఇదంతా ఎవరు చేశారు అని ఆలోచిద్దాము అని అనుకుని తను భోజనాన్ని చేసి తల్లికి కూడా భోజనాన్ని పెట్టాడు. ప్రతిరోజు కూడా అలాగే జరుగుతుంది. 2-3 రోజులు గడిచిపోయాయి. అప్పుడు ముంగీస ఆలోచిస్తున్నాడు, ఇదంతా ఎవరు చేస్తున్నారు, నేను ఈ రోజు తప్పనిసరిగా కనిపెడతాను అని అనుకుని అదే ఆలోచిస్తూ ముంగీస ఆ రాత్రికి నిద్రపోలేదు. తాను ఎవరు వచ్చి ఇదంతా చేస్తున్నారో చూడాలి అని అర్ధరాత్రి సమయంలో శబ్దాలు వినిపించాయి. తను తన గదిలో నుంచి బయటకు వచ్చాడు. అప్పుడు తను చూసేసరికి గాడిద యొక్క తలుపులు తెరిచి ఉన్నాయి. గాడిద మెడకు తాడు కట్టలేదు. చూస్తుండగానే ఆ గాడిద ఒక అందమైన అమ్మాయిలాగా మారిపోయింది. తను చూడడానికి చాలా అందంగా ఉంది. అమ్మాయిలా మారిన గాడిద మొత్తము ఇంటి పనులన్నింటినీ కూడా చేస్తుంది. అదంతా చూసి ముంగీస కళ్ళు తిరిగి పడిపోయాడు. ఉదయాన్నే తనకి తెలివి రాగానే రాత్రి జరిగిన విషయం అంతా కూడా గుర్తొచ్చింది. తను పరిగెత్తుకుంటూ కూడా గాడిద దగ్గరకు వెళ్ళాడు. గాడిదని అడుగుతున్నాడు, నువ్వు ఎవరు, ఎక్కడి నుండి వచ్చావు అని. కానీ గాడిద ఏమీ మాట్లాడడం లేదు. ముంగీస మళ్ళీ అడుగుతున్నాడు, నువ్వు ఎవరు, ఎక్కడి నుండి వచ్చావు అని. గాడిద ఎటువంటి సమాధానాన్ని కూడా చెప్పలేదు. ఇక చేసేదేమీ లేక తను తన గదిలోనికి వెళ్ళిపోయి అలా పడుకున్నాడు. ముంగీస అనుకుంటున్నాడు, ఈ రోజు నేను తప్పకుండా
కనిపెడతాను ఎవరు ఈ పనులన్నీ చేస్తున్నారు అని. అతడు చూసేసరికి గాడిద ఒక అందమైన అమ్మాయిలాగా మారిపోయింది. ఇల్లంతా కూడా శుభ్రం చేసింది, భోజనాన్ని తయారు చేసింది. ఆమె లోపలికి వెళ్ళిపోతూ ఉంటే ముంగీస ఆ అమ్మాయి చెయ్యి పట్టుకుంది. నువ్వు నాకిప్పుడు చెప్పే వెళ్ళాలి, నువ్వు ఎవరు, నువ్వు గాడిదలాగా ఎందుకు మారుతున్నావు, ఒకవేళ నువ్వు గాడిదవే అయితే అమ్మాయిలాగా ఎలా మారుతున్నావు? ముంగీస అడిగిన ప్రశ్నలన్నీ విన్న తర్వాత గాడిద కాసేపు మౌనంగా ఉండిపోయింది. గాడిద రూపంలో ఉన్న ఆ అమ్మాయి చెప్తుంది, నేను ఒక దేవకన్యను, ఒక మహర్షి ఇచ్చిన శాపం వలన నేను ఈ విధంగా మారిపోయాను. నేను ఒకసారి దేవలోకంలో మహర్షుల అందరికీ కూడా భోజనాన్ని పెట్టాను. వాళ్ళందరినీ కూడా నేను భోజనం పెట్టడం కోసము వారందరినీ నేను ఆహ్వానించాను. నేను భోజనం పెట్టడంలో చేసిన లోపం వలన నన్ను ఒక మహర్షి శపించారు. నన్ను గాడిదను అయిపోమని శపించారు. ఆ మహర్షి నువ్వు నన్ను వదిలేశావు, నన్ను అవమానించావు, నువ్వు గాడిదవైపోమని శపించారు. ఆ మాట వినగానే నేను వెంటనే ఆయన పాదాలపై పడ్డాను. నేను ఆయనను క్షమించమని ఏడుస్తూ ఉన్నాను. అప్పుడు ఆయనకు జాలి కలిగి, నువ్వు రాత్రి సమయంలో నీ రూపంలోనికి వస్తావు, కానీ పగలంతా నువ్వు గాడిదలాగానే ఉండు, నువ్వు నీ జీవితాన్ని ఇలాగే గడపాలి. అప్పుడు నేను మహర్షిని అడిగాను, నాకు ఏదైనా పరిష్కార మార్గాన్ని చెప్పండి అని, నా పూర్వరూపం నాకు రావడానికి అని. అప్పుడు మహర్షి చెప్పారు, ఈ దేవలోకంలో రాక్షసుల పైన నువ్వు విజయాన్ని సాధించినట్లయితే నీ పూర్వరూపం నీకు వస్తుంది అని చెప్పారు. అందువల్లనే నేను భూలోకానికి వచ్చాను. ఎందుకంటే నాకు ఆ రాక్షసులపై పోరాడే శక్తి లేదు. అందువల్లనే నేను భూలోకానికి వచ్చాను. నేను ఆలోచిస్తూ ఉన్నాను, నాకు ఎవరైనా అటువంటి వ్యక్తి లభించినట్లయితే వాళ్ళ సహాయంతో నేను ఆ రాక్షసుని ఓడించినట్లయితే నా పూర్వరూపం నాకు వస్తుంది. అప్పుడు ముంగీస అంటుంది, నేను నీకు సహాయం చేస్తాను, నేను నా తెలివితేటలతో ఆ రాక్షసుల్ని ఓడించే ప్రయత్నాన్ని చేస్తాను. అప్పుడు ఆ దేవకన్య చెప్తోంది, సరే నువ్వు రేపు రాత్రి ఇదే సమయానికి ఇక్కడికి రా, నేను దేవకన్యలాగా మారిన తర్వాత నేను నిన్ను దేవలోకానికి తీసుకుని వెళతాను. ఎందుకంటే నేను పగలంతా కూడా గాడిదలాగే ఉంటాను. ఈ మాటలన్నీ చెప్పి తను మళ్ళీ గాడిదలాగా మారిపోయింది. ఆ ముంగీస తన గదిలోనికి వెళ్ళి నిద్రపోయాడు. గదిలోనికి వెళ్ళిన తర్వాత ముంగీస ఆలోచిస్తూ ఉన్నాడు, నేను దేవకన్యకు మాట అయితే ఇచ్చాను, కానీ నేను ఆ రాక్షసుడిని ఎలా ఎదుర్కోగలను అని ఆలోచిస్తూ నిద్రపోయాడు. మరుసటి రోజు ఉదయం తను ఆలోచిస్తూనే ఉన్నాడు, రాక్షసుడిని ఎలా ఎదుర్కోవాలి అని. మెల్లిమెల్లిగా సాయంత్రం అయిపోయింది, రాత్రి అయిపోయింది. ముంగీస కొన్ని వస్తువులను ఒక సంచిలో పెట్టుకుని దేవకన్యతో కలిసి దేవలోకానికి వెళ్ళిపోయాడు. ముంగీస ఆ రాక్షసుడికి ఎదురుగా వెళ్ళడానికి ప్రయత్నం చేసింది. రాక్షసుడు ముంగీసను చూడగానే రాక్షసుడు అనుకుంటున్నాడు, ఇదేదో విచిత్రమైన ప్రాణిలాగా ఉంది, ఖచ్చితంగా ఈ జీవి నాకన్నా కూడా చాలా శక్తివంతమైనదై ఉంటుంది. ఎందుకంటే ఎవ్వరూ కూడా ఇప్పటి వరకు నా ముందుకు వచ్చే ధైర్యాన్ని చెయ్యలేదు, కానీ ఈ విచిత్ర ప్రాణి నా ముందుకు వచ్చింది. అప్పుడు ముంగీస ఆ దేవకన్యతో చెప్తోంది, నన్ను ఈ రాక్షసుడిపైకి ఎక్కించమని చెప్పాడు. దేవకన్య అలానే చేసింది. ముంగీస దేవకన్య సహాయంతో ఎగురుకుంటూ వెళ్లి రాక్షసుడి భుజాలపై కూర్చున్నాడు. తను తీసుకుని వెళ్లిన సంచిలో నుండి కత్తిని తీసి రాక్షసుడి కళ్ళలో పొడి చేశాడు. దాని వలన రాక్షసుడికి చాలా బాధ కలిగింది. ఆ తర్వాత అతని దగ్గర ఉన్న ఇంకా పెద్ద పెద్ద కత్తులతో ఆ రాక్షసుడిని చంపేశాడు. రాక్షసుడితో గడవ పడేటప్పుడు ముంగీసకు కూడా కొన్ని దెబ్బలు తగిలాయి. తనకు చాలా గాయాలయ్యాయి. తను కూడా ముఖం తెగి కింద పడిపోయాడు. ముంగీస కళ్ళు తెరిచి చూసేసరికి ఒక సుందరమైన స్థానంలో పడుకుని ఉన్నాడు. తనకి 4 వైపులా కూడా దేవకన్యలే. అప్పుడు ఆ దేవకన్యలు ముంగీసను అడుగుతున్నారు, ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది అని. ముంగీస చెప్తున్నాడు, నా ఆరోగ్యం బానే ఉంది, కానీ నా దెబ్బలన్నీ ఎలా తగ్గిపోయాయి, నా ఒంటి మీద దెబ్బలన్నీ కూడా మీరు ఎలా తగ్గించారు? ముంగీస అంటున్నాడు, నన్ను ఇప్పుడు భూలోకానికి తీసుకుని వెళ్ళి భూలోకంలో వదిలేయండి అని. అప్పుడు దేవకన్య అంటుంది, సరే నేను నిన్ను భూలోకానికి తీసుకుని వెళతాను అని చెప్పేసరికి చూస్తుండగానే ముంగీస ఒక సుందరమైన రాజకుమారుడలాగా మారిపోయింది. ముంగీసకి తన పూర్వజన్మ అంతా కూడా గుర్తొచ్చింది. అదంతా చూసి దేవకన్య కూడా ఆశ్చర్యపోయింది. ఆ దేవకన్య అంటుంది, నువ్వు ఒక సుందరమైన యువకుడిలాగా మారిపోయావు, ఇదంతా ఎలా జరిగింది అని. అప్పుడు ముంగీస చెప్తుంది, నాకు
నా పూర్వజన్మ గుర్తొస్తోంది. పూర్వజన్మలో నేను ఒక రాజకుమారుడిని. నేను చాలా మూర్ఖంగా ఉండేవాడిని. నేను ఒక ముంగీసను చంపేశాను. ఆ కారణంగానే ముంగీస నాకు శాపం ఇచ్చింది, నువ్వు కూడా ముంగీస అయిపోవాలి అని. దాని వలన నేను చాలా కష్టాలను అనుభవించాలి అని కూడా చెప్పించింది. అదే ముంగీస నాకు ఈ జన్మ నుండి ముక్తి కలిగే మార్గాన్ని కూడా చెప్పింది. తను చెప్పింది, నిన్ను ఒక దేవకన్య సహాయం కోరి వస్తుంది. నువ్వు ఆ దేవకన్యకు సహాయం చేశావు అంటే నువ్వు మళ్ళీ తిరిగి సుందరమైన యువకుడిలాగా మారిపోతావు అని ముంగీస చెప్పిన మాటలు విని ఆ దేవకన్య చాలా సంతోషించింది. ఆ దేవకన్య ముంగీసనే వివాహం చేసుకుంది. దేవలోకంలో తన శక్తులన్నింటినీ కూడా త్యాగం చేసి వాళ్ళిద్దరూ కలిసి భూలోకానికి వచ్చేశారు. అక్కడ ముంగీస తల్లి సుందరమైన పుత్రుణ్ణి కోడలని చూసి చాలా సంతోషించింది. మొత్తం ఊరంతా కూడా ఈ విషయం తెలిసిపోయింది. ముంగీస ఒక సుందరమైన రాజకుమారుడిలాగా మారిపోయాడు అని. ఆ రాజకుమారుడిని చూడడానికి ఊరి వారు అందరూ కూడా అక్కడికి వచ్చారు. ఈ విషయము ఇద్దరు సోదరులకి కూడా తెలిసిపోయింది. వాళ్ళిద్దరూ కూడా ముంగీసను చూడడానికి వచ్చారు, కానీ లోపలే ఏడుస్తూ ఉన్నారు, సిగ్గుపడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు ముంగీస సోదరుడికి ఒక అందమైన భార్య ఉంది. తను కూడా చాలా అందంగా మారిపోయాడు. ఇప్పుడు ఆ ముంగీస రూపంలో ఉన్న రాజకుమారుడికి తండ్రి లాగానే చాలా మంచి బుద్ధి ఉంది. తను కూడా చాలా మంచి పేరుని సంపాదించుకున్నాడు. ఎందుకంటే తను కూడా తన తండ్రి లాగానే ఊరిలో అందరికీ కూడా సహాయాన్ని చేసేవాడు. ఎవరిని కూడా తన ఇంటికి వచ్చిన వారిని ఖాళీ చేతులతో పంపించేవాడు కాదు. ఇప్పుడు తన జీవితంలోనికి సంతోషం వచ్చింది. ఈ కథ ద్వారా మనం నేర్చుకోవలసిన విషయం ఏమిటి అంటే, మనము ఎవరి రూపాన్ని కూడా చూసి ఎగతాళి చేయకూడదు. ఈశ్వరుడు ఎవరిని ఎలా అయితే తయారు చేసి పంపించాడో అది సరి అయినదే, అది మంచిదే. మనము ఎవరినైనా నిందించినా, ఎవరైనా రూపాన్ని చూసి మనం ఎగతాళి చేసినా పరమాత్ముడు వాళ్ళని ఖచ్చితంగా దండిస్తాడు. ప్రతి ఒక్కరూ కూడా వారి కర్మ ఫలాలను అనుభవించడానికే వస్తారు. మనము ఎవరినైనా ఎగతాళి చేసినట్లయితే ఖచ్చితంగా వచ్చే జన్మలో దాని యొక్క ఫలితాలను మనము అనుభవించాలి. దానికి సంబంధించిన చాలా కథలు ఉన్నాయి. ఎవరినో అవమానించిన కారణంగా పశు పక్షులు అయ్యారు అని, పరమాత్ముడు మిమ్మల్ని సుందరంగా తయారు చేశాడు, ధనవంతుల్ని చేశాడు, గుణవంతుల్ని చేశాడు. ఇదంతా కూడా ఎవరిని నీచంగా చూడడం కోసం కాదు, పక్కన ఉన్న నలుగురికి సహాయం చేయడం కోసమే. ఎవరైతే వారికి ఉన్న ఐశ్వర్యాన్ని దురుపయోగం చేస్తారో వారి నుండి ఆ ఐశ్వర్యము అనేది మెల్లిమెల్లిగా దూరమైపోతూ వెళ్ళిపోతుంది. అందువలన మనకున్న ఐశ్వర్యాన్ని సద్వినియోగం చేసుకుంటూ వెళ్ళినట్లయితే జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని తప్పక కామెంట్ చేయండి.